అమ్మ. వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. ఈవేళ స్పెషల్ ఏంటో తెలుసా? గజ్జికాయలు. గజ్జికాయలు అంటారు, కజ్జికాయలు అంటారు. ఒక్కొక్కళ్ళ వాతావరణం ఒక్కొక్కటి. ఏమ్మా, గజ్జికాయలు చేసి చూపిద్దామని చెప్పి చక్కగా గోరుబెట్టెలు చూసారు, మైసూర్పాకు చూసారు, సున్నుండలు చూసారు. ఓకేనమ్మా, ఈవేళ లెగ్ పీసులు చూడండి. కామెంట్లు పెడుతున్నారు, లైక్లు కొట్టుతున్నారు. కామెంట్లు పెట్టండి, పెడుతున్నారు. లైక్లు కొట్టండి బంగారం. లైక్లు కొడితే చక్కగా ఒక ఓటేసినట్టు మాకు. ఫంక్షన్కి వెళ్ళి వచ్చాను ఈవేళ. తణుకు ఫంక్షన్కి వెళ్ళి వచ్చాను అమ్మా. సర్లే, వచ్చిన తర్వాత ఈ లుక్స్తో మిమ్మల్ని ఆనందపరచాలని చెప్పి మంచి శారీ కట్టుకుని వెళ్ళి వచ్చాను, ఎల్లో కలర్లో. ఇప్పుడు అందంగా పాకం పిండి కలపడం చూపించేసి మళ్ళీ వచ్చి మీకు గజ్జికాయలు వేపడం చూపిస్తాను. రెండు బంగారం. ఓకేనమ్మా. ఇది అరకిలో పిండమ్మ, మైదా అరకిలో, అరకిలో బెల్లం, 3 కొబ్బరికాయలు, 3 కొబ్బరికాయలు తది. ఓకేనమ్మా. ఇదిగో ఇప్పుడు మన ప్రస్తుతానికి మీకు ఇదిగో అరకిలో బెల్లం, ఇదిగో వాటర్ గ్లాస్ పోసుకున్నాను. అదిగో ఇదిగో ఇది దగ్గరగా పాకం వచ్చిన తర్వాత ఈ బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత అమ్మా, ఇదిగో మంచి బెల్లం ఇది. ఇప్పుడు కొత్త బెల్లం వచ్చేస్తుంది కదా, కొత్త బెల్లం తెప్పించేసాను ఒక 5 కేజీలు. ఇది పాకం వచ్చిన తర్వాత కొబ్బరి వేసుకుందాం. ఓకేనమ్మా, కొబ్బరి వేసుకుందాం. ఇందులోకి ఏంటి, కొందరు నువ్వుపప్పు వేసుకుంటారు, నువ్వు పొడి వేసుకుంటారు. నేను కొబ్బరి కూరతో సున్నుండల పొడి వేద్దామని చెప్పి. సున్నుండల పొడి అంటే అందరికీ తెలుసు. నేను మన సున్నుండలు చేశాను కదా, నా దగ్గర అరకిలో దాచుకున్నాను. అది మీకు ఇప్పుడే చూపిస్తాను అన్నమాట. ఇది సున్నుండల పొడి. పాకం అంతా అయిపోయి రెడీ అయిపోయిన తర్వాత, చల్లారిపోయిన తర్వాత చక్కగా మనం ఉండ చేసి ఇందులో గజ్జికాయలు పెట్టుకునేటప్పుడు ఇది పోసుకోవాలి. అమ్మా, ఇదిగో యాలకుల పౌడర్, ఇక్కడికి అది, అదిగో పాకం, ఇదిగో సోడా, వంట సోడా, ఇది సుజీ రవ్వ అమ్మా. ఇది ఒక 25 గ్రాములు ఉంటుంది. ఇదిగో కప్పు చూసుకోండి ఇలాగ. ఇదిగో కొద్దిగా సాల్ట్ వేసామన్న పేరుకి, ఎందుకంటే చపాతీ రుచి రావాలి, పైన సప్పదానం రాకూడదు. ఇప్పుడు మనం ఇలా కలుపుకుందాం. కొందరు డాల్డా వేసుకుంటారు. ఇదిగో ఆయిల్ 50 గ్రాములు, కేజీకి 100 గ్రాములు లెక్క నూనె. ఏమ్మా, అది 50 గ్రాముల నూనె ఎచ్చబెట్టాను. గోరెచ్చగా ఉంటే చాలు, శీతాకాలం కదా తోడిపోతుంది. అదిగో ఇప్పుడు మీకు ఆయిల్ పోతున్నాను. 50 గ్రాములు పోసాను. ఎక్కువ పోసుకుంటే మళ్ళీ బొబ్బుల్స్ వచ్చేస్తాయి, పేలుతాయి గొమ్మని. అదిగో కొంచెం గోరెచ్చగా పోసుకోండి. ఇందుకు పాకం వచ్చేస్తుంది. బెల్లం అంతా కరిగిపోవాలి. వడకట్టుకుందామమ్మా. ఎంత మంచి బెల్లమైనా గమ్ముని ఇసుకుంటుందో అని డౌట్. అందుకే పాకం, లేకపోతే బెల్లంతో పాటు పోసేద్దాం. ఇదిగో కొద్దిగా గోధుమ వేసుకుంటేమో బాగుంటుంది. పైన చూడ, గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చమ్మా. మైదాయే కాదు, గోధుమతో. మైదా అయితే ఒక 20 రోజులు ఉంటుంది, గోధుమ పిండి అయితే ఒక 10 రోజులు ఉంటుంది అంతే. ఇదిగో వాటర్ పోసుకున్నాం. ఒక అరగంట అయినా ఉంచుకోండి తడిగొడ్డ వేసేసి. చెక్క ఉంటే చెక్క మీద చేసుకోండి అప్పడాలో. లేదనుకుంటే ఇదిగో గ్రానైట్ రాయి ఉంటుంది, శుభ్రంగా తడిగొడ్డ పెట్టుకుని చక్కగా కూర్చుని అప్పడాలన్నీ చేసుకున్న తర్వాత గజ్జికాయలు కూడా అక్కడ తయారు చేసుకుని పొయ్యి దగ్గరకు తెచ్చుకోండి. అన్ని సోపాయాలు ఒక దుక్కునే ఉండవు కదా, అది మేమంటే వీడియో చేస్తాం అలానే. ఇవన్నీ సెట్టింగ్ అంతే. అది చాలామందికి టైల్స్ ఉంటున్నాయి, గ్రానైట్ రాళ్ళు ఉన్నాయి, చక్కగా చేసుకోవచ్చు. అమ్మ, ఇది ఒక 10 నిమిషాలు నానాలే. చక్కగా చేసుకున్నప్పుడు చూపిస్తాను. ఇదిగో మూత ఉంటే మూత పెట్టుకోండి, లేదంటే క్లాత్ వేసుకోండి. ఇది ఇలా వదిలేయండి, ఎందుకంటే గోధుమ వేసాం కదా, కొంచెం నానితే బాగుంటుంది. ఇదిగో యాలక్ పౌడర్ వేసుకుందాం కొంచెం. వడకట్టానమ్మా, అదిగో అంతే.
అప్పట్లో కలిపి పెట్టేసేవారు కొబ్బరి నూసుకి. ఇదిగో నేను ఇది మిక్సీ పట్టుకుంటున్నాను కూరలాక. ఈ అవకాశం కూడా ఉంది మనకి. అది మిక్సీ కూడా పట్టుకోకపోతే డిమార్ట్లో అమ్ముతున్నారు, పొడి తెచ్చుకోండి, ఏం పర్లేదు. ఈ నీళ్ళన్నీ దగ్గరికి వచ్చాక చక్కగా రెడీ అయిపోయి చల్లారిపోయిన తర్వాత సున్నుండ్ల పొడి పోసుకుందాం. మనం సిమ్ములోనే పెట్టాలి, మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఓకేనమ్మా? నేను మళ్ళీ దగ్గరికి వచ్చాక మీరు చూపిస్తాను బంగారం. ఓకేనమ్మా? ఇది అయిపోయింది. మీకు సింపుల్గా చూపిస్తున్నాను, ఏవి అనుకో ఇబ్బంది పడిపోతారు. ఇవన్నీ మళ్ళీ నేను మొదలు పెట్టి చెయ్యాలి పండక్కి, మీకు చూపిద్దామని చెప్పి. ఓకేనమ్మా? ఇదిగో ఇది చల్లారిన తర్వాత ఇది పోసుకుందాం, అప్పుడు మీకు చూపిస్తాను. ఓకేనమ్మా? ఇది చల్లారి పెట్టేద్దాం, కట్టేస్తున్నాను పొయ్య. ఓకే బంగారం. ఇదిగోనమ్మ చూడు బంగారం, ఇదిగో కొందరు ఎండు కొబ్బరి కట్ట వేసుకుంటున్నారమ్మా. ఇది మన కొబ్బరి, మామూలు కొబ్బరి వేసాను. ఇది ఇప్పుడు సున్నుండ్ల పొడి వేసుకుందాం. ఓకేనమ్మా? చేస్తా. ఇలా ట్రై చేయండి, నాకు కామెంట్లో పెట్టండి మీరు. ఇదిగో ఇది బలమైన పుట్టు. సున్నుండ్ల పొడి అంటే బయట అమ్ముతున్నారు, తెచ్చుకోకుండా, బాగుంటలేదు. ఇది చూసామ్మా, చక్కగా ఉంటుంది. ఇది ఇదిగో నానిపోయింది పిండి. అయ్యో ఉండలం మీకు అప్పడాలు చేసేసి చూపిస్తా. ఇదిగో గజ్జికాయలు పెట్టి చిన్నకాయేనమ్మా, చిన్నకాయ చేసి. ఓకేనమ్మా? ఇదిగో ఆయిల్ పెట్టుకున్నాను, ఇదిగో ఒకటి తయారైంది. ఇప్పుడు చూపిస్తున్నాను. ఇదిగో మెటీరియల్. ఓకేనమ్మా? ఇవి అప్పడాలు హాల్లో చేసుకుందాం అనుకున్నాను, అక్క ఎందుకంది ఇక్కడ చేసేద్దామమ్మా అంతే. సరేలే అని చెప్పి ఇదిగో జస్ట్ అంటే కొంచెం వాటర్ తడి చేసుకోండి సైడ్లు. నాకు ఈ చెయ్యి నొప్పి పడతాం వల్ల ఇది ఒక ఇబ్బంది అయిపోయింది నాకు. చూడరా, అంతే. అదిగో ఓకేనమ్మా? ఇదిగో చూడండి, ఇదిగో డిజైన్. అదిగో బాగా నానింది కదా, మనం గోధుమ రవ్వ ఒకటి వేసుకున్నాం, చాలా బాగా వస్తుంది. చూడండి, 10 నిమిషాలు అన్నాను కానీ 15 నిమిషాలు అయిపోయింది. అంతే. అదిగో చిన్నది పెట్టుకున్నాను రా చక్క. ఓకేనమ్మా? వేసుకుందాం. ఒకసారి పొంగొచ్చే సిమ్లో పెట్టుకోండి అమ్మా, మాడదు, ఉడుకుద్ది. 5 వేసుకున్నాను వాయికి, మూకుడిని బట్టి వేసుకోండి. పెద్ద మూకుడు అనుకో మనకి ఎన్ని వేసుకున్నా పర్లేదమ్మా. అంతే. ఇప్పుడు నేను సిమ్లో పెట్టాను. అదిగో ఒక్కొక్కసారి పగిలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అది సిమ్లో పెట్టుకున్నాను. చక్కగా మూడు పెళ్ళాలు కూడా జాబులకి వెళ్ళోళ్ళు సాయంత్రం మాటలు చేసుకోండి. అది అంతే. బొంగడల్లా తిరుగుతాయమ్మా, బాగా నానింది కదా పిండి. ఇగో చూసా, అదిగో అలా అంటే అలాగా. అదిగో చక్కగా, అది చూడు, నేను చెప్పేది అది. అది కూడా చూపించాలి కదా వాళ్ళకి. మైసూర్ బోండా కూడా చూడు తిరగదాం. అదిగో అమ్మ ఎగిపోయి. ఈ కలర్ తీసుకుంటే చల్లారిన తర్వాత మనకి సేమ్ కలర్ వచ్చేస్తుంది. ఓకేనమ్మా?
ఇది చక్కగా 20 రోజులు ఉంటాయిరా. అదిగో ఇంతకన్నా సైజు ఏం తింటలేదు, ఏదో ఒకటి ఉంటుంది కదా ఐటమ్స్. ఓకేనమ్మా, మళ్ళీ వాయి వేసుకున్నా చూపిస్తాను బంగారం. ఇగో మళ్ళీ చేసిందమ్మా అక్కే. ఇదిగో చక్కగా సిమ్లోనే ఉండాలి సుమా, ఇది గుర్తుపెట్టుకోండి. పొగ కూడా రాదు చూడండి. వంట అబ్జర్వ్ చేస్తున్నారో లేదో మీరు? మనం ఇంట్లోనూ అందరికీ బయట చోట్లు ఉండవు కదా, అదే అపార్ట్మెంట్ అవుద్ది. అది సిమ్లో పెట్టుకుంటే ఇబ్బంది ఉండదు, పొగలు రావు. అది నానడం వల్ల అదిగో మన ప్లస్. తర్వాత గోధుమ రవ్వ పోసాను కదా నేను అమ్మా, సుజీ రవ్వ, అది దానికి అది మాట. అప్పుడు మూట పనులు, ఇప్పుడంతా బడుసులు ఎలా ఉన్నామో అలాగే అలపం ప్రతిదీ కూడా. అది చక్కగా చూడండి కలర్ మారిపోయి. అయిగో చల్లారేటప్పటికి ఆ కలర్ మనకి వచ్చేస్తుంది. ఓకేనమ్మా, అది అది అంతే. ఈ కలర్లో మనం తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఆయిల్ కూడా లాంచలేదమ్మా, చక్కగా ఉంది. మైదా పిండి అమ్మది ఏంటమ్మా, అది మనం తెచ్చింది మైదా పిండి ప్యాకెట్లేనా, లూజ్ కాదమ్మా, ప్యాకెట్లో తెచ్చుకోండి, బాగుంది. మైదా పిండి కూడా తేడాగా ఉంటుందిరా. అరిసెల బెల్లం కూడా చూసి తెచ్చుకోండి. ఓకేనమ్మా, 1/2 కిలో పిండికి ఎన్ని అయినాయో ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి చక్కగా. ఇప్పుడు ఇరుతా మీ అందరి కొరకు. కాలిపోతున్నాయి, మా అమ్మాయి ఇరమ్మంటుంది. అది కూడా కాలుతుంది కదా, మీకు చూపించాలి కదా ఇరిసి. ఓకేనమ్మా, ఇదిగో మరి చక్కగా నచ్చితే 2 మాటలు అందంగా ముద్దుగా చెప్తుందండి. వచ్చాడు బంగారం, పళ్ళు కాలుతుంది. 1/2 కిలో, కేజీ వచ్చి 600. ఇలా చేసుకుంటే కథ ఒక్కరితో అవ్వదు. అత్తగారో కోళ్ళలో చెల్లులో ఆడపడుచులు ఉంటాం కదా మనం ఇంట్లో, ఒకరు సాయం చేసుకుని ఇలా చేసుకుంటే ఒప్పుడుగా చక్కగా నలుగురు తినొచ్చు ఈ పండగ 4 రోజులు. మరి నచ్చిందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. చక్కటి కామెంట్లు పెడుతున్నారు. చక్కగా చూసి ఇలా వండుకోండి. బెల్లం తెచ్చుకునేటప్పుడు మంచిది తెచ్చుకోండి. ఓకేనమ్మా, మరి ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మంచిగా ఆదరిస్తున్నారు కాబట్టి నేను ఇదిగో మంచి రెసిపీతో మళ్ళీ మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.